నాన్న చివరిసారి నాకిచ్చిన బహుమతి ఆయన ఫోన్. అందుకే ఆ ఫోన్‌ని అపురూపంగా చూసుకున్నాను. నాన్న నెంబర్‌ని నేను వాడడం మొదలుపెట్టాను. నాన్న జ్ఞాపకంగా జీవితాంతం ఆ నెంబర్‌ని నేనే వాడాలని నిర్ణయించుకున్నాను. నాన్న చనిపోయిన విషయం తెలిసి విశ్వ చాలా బాధపడ్డాడు. బాధపడుతున్నా నన్ను ఓదార్చేవాడు. ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. నేను తిన్నానో లేదో తెలుసుకున్నాకనే తను తినేవాడు. వారానికొకసారి వరంగల్‌కి వచ్చి నాతో సమయం గడిపేవాడు. నాన్న నా గురించి ఎంత బాధగా ఉంటాడో అంత బాధతో ఉండేవాడు. తన ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఎలాంటి కల్మషం ఉండేది కాదు. ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు. హద్దు దాటి అస్సలు ప్రవర్తించేవాడే కాదు. దూరమైన నాన్న ప్రేమ నాకు విశ్వ ద్వారా దగ్గరైనట్లనిపించేది. నాన్న చనిపోయిన తర్వాత విశ్వ లేకపోతే నేనేమైపోయేదాన్నో తలుచుకుంటేనే భయమేస్తుంది. నాన్న లేడన్న బాధని జీర్ణించుకోలేకపోతున్న నన్ను విశ్వానే మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. నాన్న చనిపోయాక మా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అమ్మకి ఆర్థిక లావాదేవీల గురించి, వ్యాపారం గురించి అంతగా అవగాహన లేదు. అవన్నీ అంతకుముందు నానే చూసుకునేవాడు. తమ్ముడికి ఇంకా అంత వయసు రాలేదు. నాన్న చనిపోవటంతో వ్యాపారం కూడా బాగా దెబ్బతిన్నది. వ్యాపారంలో నష్టం రాసాగింది. అమ్మకి భయం పట్టుకుంది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వ్యాపారం సంగతి నేను చూసుకుంటానంటే ఆడపిల్లవి నీ వల్ల కాదు వద్దు అనేది. ప్రతి విషయానికి బంధుల జోక్యం ఎక్కువయ్యేది. అమ్మ కూడా వారి మాటలకి విలువ ఇచ్చేది. ఇక మాపై బంధువుల పెత్తనం మొదలైంది. వ్యాపారాలన్నీ వేరే వాళ్ళకి అప్పగించేశాము. వచ్చిన డబ్బుతో అమ్మ నన్ను తమ్ముణ్ణి బాగా చదివించాలనుకుంది. నాన్న కోరిక ప్రకారం డాక్టర్నవ్వాలి అని నేను ఆశపడ్డాను. కానీ మా బంధువులు అమ్మతో ఒక్కదానివి ఇంత సంసారాన్ని ఎలా మోస్తావు? ముందు ఆడపిల్ల పెళ్లి చేసి బాధ దింపుకో, కొడుకుని చదివించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. అమ్మ కూడా ఆలోచనలో పడింది. ఇప్పుడు 5 సంవత్సరాలు నన్ను మెడిసిన్ చదివించడం అంటే అమ్మకి తలకు మించిన భారం. ప్రస్తుతానికి పర్వాలేదు కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటుంది. పైగా తండ్రి చనిపోయిన సంవత్సరంలోపు ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ ఇంటికి కీడు తొలగుతుందని, మంచి జరుగుతుందని ఎవరో శాస్త్రం చెప్పారట. ఇక అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విషయం తెలుసుకున్నాం. మా మేనత్త మా అమ్మతో గొడవకు దిగింది. ఇంట్లో మేనల్లుని పెట్టుకుని బయట సంబంధాలు ఎలా చూస్తారని. మా బావకి ఇచ్చి నన్ను పెళ్లి చేయమని పట్టుబట్టింది. మా బావ వరంగల్లోనే బిజినెస్ చేస్తుంటాడు. బావకు కూడా నన్ను చేసుకోవటం ఇష్టమేనని చెప్పాడు. అమ్మ కూడా దగ్గర సంబంధమైతే మంచిదని ఒప్పుకుంది. పైగా ఒకే ఊర్లో ఉంటే కూతురి బాగోగులు చూసుకోవచ్చని అనుకుంది. వెంటనే సంబంధం ఖాయం చేసేసింది. అసలు నా ప్రమేయం లేకుండా నా పెళ్లి నిర్ణయించడానికి మీరంతా ఎవరు అని అమ్మతో గొడవపడ్డాను. నాన్న బతుకుంటే నన్ను మెడిసిన్ చదివించేవారు. నేను డాక్టర్ని అయ్యేదాన్ని. నేను డాక్టర్ అవ్వాలన్నది నాన్న కోరిక. నేను ఆయన కోరిక తప్పకుండా తీరుస్తాను. నేను మెడిసిన్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను అని ప్రతిరోజు గొడవపడేదాన్ని. అమ్మకి నా పైన బెంగ పెరిగిపోసాగింది. నా భవిష్యత్తు గురించి దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. నేను విశ్వాన్ని ప్రేమిస్తున్న విషయం అమ్మకి చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను. అదే విషయం విశ్వాతో చెప్పాను. కాని విశ్వ నుండి నేను ఊహించని సమాధానం వచ్చింది. నీకేమైనా పిచ్చా? మన ప్రేమ విషయం అప్పుడే ఎలా చెప్తావు? చెప్తే మీ ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు? మీ కులం వేరు, మా కులం వేరు. కనీసం నేనింకా ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్కి కూడా రాలేదు. చదువు కూడా పూర్తి కాకుండా పెళ్ళి అంటే మన ఇద్దరి భవిష్యత్తులు పాడైపోతాయన్నాడు. అప్పటి వరకు నేను చెప్పిన దానికి అతని నోటి వెంట లేదు కాదు అన్న సమాధానం వినలేదు. మొదటిసారి వినేసరికి చాలా బాధేసింది. కానీ అతని మాటల్లో కూడా అర్థం ఉంది. మరిప్పుడు నన్నేం చేయమంటా విశ్వా అన్నాను అసహనంగా. నా ఇంజనీరింగ్ పూర్తి చేసి నేను జాబ్ తెచ్చుకునేసరికి ఎలాగైనా ఇంకా 4 నెలలు పడుతుంది. నువ్వు కూడా మీ నాన్న కోరిక ప్రకారం మెడిసిన్ చేయాలి. ఇవేం జరగకుండా పెళ్లి చేసుకోమనగానే ఎలా ఒప్పుకుంటావు? నువ్వే మీ అమ్మకి ఎలాగైనా నచ్చచెప్పు. ఏదో ఒకటి చేసి మీ అమ్మ మనసు మార్చు అని చెప్పాడు.
అతను చెప్పినంత తేలిక కాదు మా అమ్మ ఇంట్లో వ్యవహారం. అమ్మకి పెళ్లి చేసి నా బరువు దించేసుకోవాలి. విశ్వాకి ఇప్పుడే పెళ్లి అని కొత్త బరువు తెచ్చిపెట్టుకోవటం ఇష్టం లేదు. నన్ను మా ఇంట్లో వాళ్ళని కానీ విశ్వ కానీ ఒక బరువు గాని చూస్తున్నారు కానీ ఒక మనిషిగా చూడ్డం లేదు. నా మనసులో ఏముందో ఎవరికీ అక్కర్లేదు. నేనేం చేయాలనుకున్నాను, నేనేమనుకున్నానో ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు విశ్వ విషయం ఇంట్లో చెప్పి లేనిపోని కొత్త తలనొప్పులు తెచ్చుకోవటం నాకిష్టం లేదు. అలాగని ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడలేను. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఇటువైపు అమ్మని బ్రతిమలాడుతున్నాను, అటువైపు విశ్వని బ్రతిమలాడుతున్నాను. కానీ ఎవరు నా మాట వినడం లేదు, నా గురించి పట్టించుకోవటం లేదు. వాళ్ళకేం కావాలో అదే చేయమంటున్నారు. ఇంతలో నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిర్ణయం చేశారు. 4 రోజుల్లో నిశ్చితార్థం. అదే విషయం విశ్వకి చెప్పాను. చదువుకోవడానికి ఒక 3 ఏళ్ళు పెళ్లి ఆపలేని దానివి రేపు నాతో పెళ్లికి మాత్రం ఎలా మీ ఇంట్లో ఒప్పిస్తావని విశ్వ నా పైన ఎదురు దాడి చేయసాగాడు. నీకు నేను కావాలంటే ఎలాగైనా ఆ పెళ్లి ఆప్ చేయించు, నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వు. నేను నిన్ను తప్ప ప్రపంచంలో వేరే అమ్మాయిని ఎవరిని ఇష్టపడలేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అలాగని ఇప్పటికిప్పుడు మీ ఇంటికి వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా నాకు లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆప్ చేయించు అని భారం మొత్తం తన పైన పెట్టేసి తన చేతులు దులుపుకున్నాడు. నిశ్చితార్థం ముందు రోజు నాకు అసలు నిద్ర పట్టలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. రకరకాల ఆలోచనలు. నా ప్రేమ విషయం ఇంట్లో చెప్తే ఒకవేళ పాజిటివ్గా రియాక్ట్ అయినా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి విశ్వ సిద్ధంగా లేడు కదా. కారణం లేకుండా పెళ్లి ఆపమంటే వీళ్ళు వినడం లేదు. పోనీ నేను ప్రేమిస్తున్న విషయం బావకు చెప్తే తను నా బాధను అర్థం చేసుకుంటాడేమో. ఒకవేళ అర్థం చేసుకోకుండా రాదంతం చేస్తే బంధువులందరి ముందు ఇన్నాళ్ళు నాన్న సంపాదించిన పేరు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి. మరిప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి నా బాధ? ఎవరిని అర్థం చేసుకుంటారు అని బాధపడుతూనే ఉన్నాను. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. ఉదయం అమ్మ నన్ను లేపుతుంది. త్వరగా లేచి రెడీ అవ్వు, ఇవాళ నీ నిశ్చితార్థం. ఇవాళ కూడా ఇంత బద్ధకమేంటి అని తిడుతుంది. నిశ్చితార్థం అన్న మాట వినపడగానే గుండె బరువెక్కిపోయింది. ఫోన్ చూస్తే విశ్వ దగ్గర నుండి మెసేజ్లు. ప్లీజ్ బంగారం, నువ్వు లేకుండా నేనుండలేను. ఎలాగైనా పెళ్లి ఆప్ చెయ్యి అని. మొదటిసారి విశ్వని బాగా తిట్టుకున్నాం. సిగ్గులేదు వీడికి. ప్రేమించిన అమ్మాయి నిశ్చితార్థం అవుతుంటే చేతకాని వాళ్ళ ఏం చేయకుండా మెసేజ్లు పెడుతున్నాడు. ఆడపిల్లని, ఈ సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాననుకుంటున్నాడు? నిజంగా ఒక చేతకాని వాడిని ప్రేమించాను. వాడికి ప్రేమించడం ఒకటే వచ్చు, ఇంకేం రాదు. ప్రేమించిన అమ్మాయి కోసం పోరాడే ధైర్యం కూడా లేదు. వీడి మొహానికి మళ్ళీ ప్రేమ కావాలి, నేను కావాలా అని ఏడ్చుకుంటూ వాని కసిదీర తిట్టుకున్నాను. ఇంతలో అమ్మ అత్త వాళ్ళు రెడీ రమ్మని గొడవ చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక దేవుణ్ణి తలుచుకుని భారం మొత్తం ఆయన పైన వేసి నిశ్చితార్థానికి సిద్ధమయ్యాను. నిశ్చితార్థం ఇంటి దగ్గరే ఏర్పాటు చేశారు. బంధువులందరూ మా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికొడుకు తరపు వాళ్ళు కూడా వచ్చేశారు. మా పెద్దమ్మ పిల్లలు, పిన్నమ్మ పిల్లలు నన్ను అందంగా మేకప్ వేసి రెడీ చేశారు. వాళ్ళు ఎంత రెడీ చేసినా ఏదో లోపం కనిపిస్తుందని ఆలోచిస్తున్నారు. నా మొహంలో చిరునవ్వు లేనప్పుడు ఎంత మేకప్ చేసినా ఉపయోగం ఉండదని వాళ్ళకి అర్థం కావటం లేదు. సమయం అయింది, అమ్మాయిని కిందికి తీసుకురమ్మని కబురు పంపారు. అన్యమనస్కంగానే గదిలో నుండి బయటికి వచ్చాను. కిందంతా హడావిడిగా ఉంది. మా మేనత్త, మా మామయ్య, మా బావ ఒకవైపు కూర్చొని ఉన్నారు. పంతులేవో మంత్రాలు చదువుతున్నాడు. తాంబూలం అందుకోవటానికి మా బాబాయి దంపతులు ఎదురుగా కూర్చొని ఉన్నారు. అడుగు తీసి అడుగు వేస్తుంటే గుండెలో ధర పెరిగిపోతుంది. ఏదైనా అద్భుతం జరిగి ఈ నిశ్చితార్థం ఆగిపోతే బాగుండు అని మనసులో దేవుళ్ళందరికీ కొన్ని వేలసార్లు దండం పెట్టుకున్నాను. నేను కిందికి రావటం చూసి మా బావ తల తిప్పి నా వైపే చూస్తున్నాడు. నా మొహంలో చిరునవ్వు లేకపోయినా తన కళ్ళకి మాత్రం నేను చాలా అందంగా కనిపిస్తున్నట్లున్నాను. అసలు చూపు తిప్పుకోవటం లేదు. నేను తన వైపు ఒక్క చూపు చూస్తానేమోనని ఆశగా నా వైపు చూస్తున్నాడు. కాని నేను మాత్రం దించిన తల ఎత్తలేదు. నా మనసంతా ఈ నిశ్చితార్థం ఎలా ఆపుదామా అన్న ధ్యాసే ఉంది. కానీ నా ఆశ ఫలించలేదు.
ఏ దేవుడు నా మొర ఆలకించలేదు. నేను ఏ దేవుళ్ళనైతే కాపాడమని అడిగాను ఆ దేవుళ్ళ సాక్షిగానే మా నిశ్చితార్థం జరిగిపోయింది. మా అత్తయ్య వాళ్ళు తాంబూలం పళ్ళెమ్మ బాబాయ్ వాళ్ళకి అందించారు. ఇద్దరు తాంబూలాలు మార్చుకున్నారు. మా బావ కళ్ళల్లో సంతోషం కనపడుతుంది. అక్కడందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఒక్క నా మొహం తప్ప. మా బావ నా చెయ్యి అందుకొని నా వేలికి ఉంగరం తొడిగాడు. మా పిన్ని నా చేతికి ఉంగరం ఇచ్చి బావ వేలకు తొడగమంది. సినిమాల్లో లాగా ఉంగరం తొడుగుతున్న క్షణంలో నా విశ్వ వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. కానీ ఇది సినిమా కాదు, వాడు హీరో కాదు, అందుకే రాలేదు. నేను ఉంగరం తొడగకుండా ఆలోచిస్తూ ఉంటే పంతులు గారు, ఇదిగో అమ్మాయి, ఏంటి ఉంగరం తొడగకుండా ఆలోచిస్తున్నావు అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చాను. ఇక్కడితో అంతా అయిపోయింది అని ఒక నిట్టూర్పు వదిలి బావ చేతికి ఉంగరం తొడిగాను. అందరూ చప్పట్లు కొట్టి హడావిడి చేస్తున్నారు. బావ సిగ్గుపడిపోతున్నాడు. అమ్మ కళ్ళల్లో త్వరలో భారం దిగిపోతుంది అన్న ఆనందం కనపడింది. నా మనసు మాత్రం వెక్కి పెట్టి ఏడుస్తుంది. దాని ఏడుపు ఎవరికి వినపడ్డం లేదు. నిశ్చితార్థపు తంతు పూర్తయిపోయింది. పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నారు. బయట భోజనాలు మొదలయ్యాయి. బంధువులు తెలిసిన వాళ్లతో ఇల్లంతా హడావిడిగా ఉంది. మాకు పెళ్లి చూపులు కూడా లేకుండా సరాసరి నిశ్చితార్థం ఏర్పాట్లు చేయటంతో ఇద్దరిని కలిసి మాట్లాడుకునే వెసులుబాటు దొరకలేదు. అందుకని మా బావన్ నన్ను కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోమని డాబాపైకి పంపించారు. నీ ముందు వెళ్తుంటే బావ నన్ను తదేకంగా చూస్తూ నా వెనకనే వస్తూ ఉన్నాడు. అతని చూపులు కూడా నాకు చాలా అసౌకర్యంగా కనిపించాయి. అతని చూపులు భరించలేకపోతున్నాను. డాబాపైకి చేరుకున్నాక ఇద్దరం ఒకరు ఎదురు ఒకరం నిలబడ్డాము. వెనక నుండే మా బావ చూపులు భరించలేకపోయాను. ఇక ఎదురుగా నిలబడేసరికి నన్ను చూపులతోనే తినేస్తాడేమో అన్నంత దారుణంగా చూస్తున్నాడు. ఇంతలో తనే మొదలుపెట్టాడు. నీకు తెలుసా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనగానే వెంటనే మా అమ్మని పంపించాను మాట్లాడమని. అయినా నీకు నాకన్నా మంచివాణ్ణి మీ అమ్మ ఎక్కడ తీసుకొచ్చేది? ఎవడో ఒకరిని ఇచ్చి కట్టబెట్టి బరువు దించుకునేది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకే నాకు భార్యవి కాబోతున్నావన్నాడు. ఆ మాటకి నాకు చిర్రెత్తుకొస్తుంది. వీడేంటి నన్ను, నా కుటుంబాన్ని ఏదో ఆదుకున్నట్లు మాట్లాడుతున్నాడు. వీణ్ణి చేసుకోవటం నా అదృష్టమా? అసలు నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, నాకిష్టమో లేదో కూడా కనుక్కోకుండా ఏదో బొమ్మ నచ్చింది కొనుక్కున్నాను అన్నంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు. నాకు ఒక మనసుంటుందని వీళ్ళకి అర్థం కాదా అని లోపల మా బావని తిట్టుకున్నాను. మేము డాబాకి ఒక చివర్లో నిల్చున్నాము. పిట్టగోడ పైన పూల కుండీలు ఉన్నాయి. నేను మా బావ కళ్ళలోకి చూడకుండా పిట్టగోడను ఆనుకొని కిందకి చూస్తున్నాను. కింద భోజనాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంతలో మాట్లాడుతూ అకస్మాత్తుగా నా చెయ్యి పట్టుకొని నన్ను దగ్గరికి లాక్కుపోయాడు. ఆ ఊహించని పరిణామానికి నేను బిత్తరపోయాను. నేను త్రుళ్ళిపడేసరికి నా చెయ్యి పూలకుండికి తగిలి అది కింద పడింది. ఆ శబ్దానికి భోజనాలు చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా పైకి చూశారు. ఇంతలో షాక్లో ఏం చేస్తున్నానో అర్థం కాక వెంటనే మా బావ చెంప మీద పగలగొట్టాను. ఆ శబ్దం కింద భోజనాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వినిపించేంత గట్టిగా కొట్టాను. నేను కొట్టిన చెంప దెబ్బ కన్నా నేను కొట్టడం కింద ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారన్న అనుమానంతో మా బావ రగిలిపోయాడు. విచక్షణ మరిచి పశువులా నా పైన అరిచాడు. ఏమనుకున్నావు? ఏదో కాబోయే దానివని కాస్త చనువుతో దగ్గర తీసుకుంటే నన్ను కొడతావా? అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని అడిగాడు. ఈ ప్రశ్న అడగవలసింది ఇప్పుడు కాదురా బాబు, మన నిశ్చితార్థానికి ముందు అడగాలి. ఇప్పుడు అడుగుతున్నావేంట్రా బాబు అని మనసులో అనుకుని తలదించుకున్నాను. నేను సమాధానం చెప్పకపోయేసరికి మా బావకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. నాన్న రాదంతం చేశాడు. వాడు చేసిన వేదవ పని చెప్పకుండా నేను కొట్టిన విషయం చెప్పి రచ్చ చేశాడు. అక్కడ నన్ను తప్పు పట్టడం నాకు నచ్చలేదు. నేను కూడా వాడు చేసిన పని గురించి చెప్పాను. కొందరు నన్ను సమర్థించారు, ఇంకొందరు నన్ను అంత చిన్న విషయానికి అంత రాదంతం చేయాలా అని తిట్టారు. ఇరు వర్గాలు వాదులాడుకున్నాయి. చివరికి
మా బావ వాళ్ళు ఈ పెళ్లి వద్దు, మీ పిల్ల వద్దు అని దండం పెట్టి నిశ్చితార్థం రద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే, అందరి మొహాల్లో విషాదం. నాకు మాత్రం ఇదంతా ఏదో కల్లా అనిపించింది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో అనుకోని అదృష్టం నన్ను వరించింది. నాకు నిశ్చితార్థం క్యాన్సిల్ అయినందుకు మనసులో చెప్పలేనంత ఆనందం వేసింది. అనవసరంగా దేవుళ్ళని తిట్టుకున్నానని లెంపలేసుకున్నాను. అమ్మ శోకాలు మొదలుపెట్టింది. నన్ను బాగా తీరుతుంది. అంత చిన్న విషయానికి అంత రాదంతం చేశానని. అసలు అక్కడ నేనేం చేశాను నాకు అర్థం కాలేదు. నా పర్మిషన్ లేకుండా నా ఒంటిపైన చెయ్యి వేస్తే అంతకంటే ఏ ఆడపిల్ల అయినా ఎలా స్పందిస్తుందో అర్థం కాలేదు నాకప్పుడు. అయినా ఆడపిల్ల మనసిస్తే సర్వస్వం ఇస్తుంది. నచ్చకుండా కనీసం చిటికెన వేలు తాకినా తట్టుకోలేదు. ఈ విషయం కూడా తెలియని వాడేం మగాడు అని అనుకున్నాను నేను. ఇంతలో నిశ్చితార్థానికి వచ్చిన బంధువులు, స్నేహితులందరూ ఒక్కొక్కరిగా బయలుదేరడం మొదలుపెట్టారు. కొందరు అమ్మని పరామర్శిస్తూ ఉంటే ఇంకొందరు నా దగ్గరకు వచ్చి ధైర్యం చెప్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ అన్నాడు. సమయం సందర్భం లేకుండా కంగ్రాచులేషన్స్ అంటున్నాడు, వీడెవడు అని తల పైకెత్తి చూశాను. అతన్ని నేను ఇంతకు ముందెప్పుడు చూడలేదు. ఎవరో కొత్త వ్యక్తి. కానీ అతని నా జీవితాన్ని, నా భవిష్యత్తుని తలకిందులు చేశారని అప్పుడు ఊహించలేకపోయాను. అసలు ఆ రోజు ఆ వ్యక్తి నా ఎంగేజ్మెంట్కి రాకపోయి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేదేమో. నా ఎంగేజ్మెంట్ సంగతి ఏమైందోనని విశ్వ చాలా కంగారు పడ్డాడు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను లిఫ్ట్ చేసి తనకి సమాధానం చెప్పలేకపోయాను. చుట్టాలందరూ వెళ్ళిపోయాక తనకి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తగానే స్వేచ్ఛ ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా. ఏం జరుగుతుంది? ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇంకొన్నాళ్ళు ఆగితే నా పెళ్లి జరుగుతుంది అన్నాను కావాలని, తన్ని ఉడికించాలని. ఆ మాట వినగానే విశ్వ ఏడ్చేశాడు. నిన్ను ఇంకొకరి భార్యగా ఊహించలేను స్వేచ్ఛ. నువ్వు నాకు దూరం అవుతున్నావన్న ఊహే నేను భరించలేను. అయినా నువ్వెలా ఒప్పుకున్నావు? ఎలాగైనా ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పాను కదా అన్నాడు. నువ్వు చెప్పినంత సులువు కాదు బాబు, నేను ఆడపిల్లని. మాకంత స్వేచ్ఛ ఉండదు. ఇప్పటికైనా చెప్పు, నువ్వు ఒప్పుకుంటే నీ దగ్గరకు వచ్చేస్తాను అని అడిగాను అతని సమాధానం వినాలని. లేదు స్వేచ్ఛ, ఇప్పుడు నువ్వు వచ్చేస్తే లేచిపోయావంటారు. నీకు చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. నా స్వేచ్ఛని ఒక్కరు కూడా వేలెత్తి చూపకూడదు. అలాగని మీ ఇంటికొచ్చి మాట్లాడే ధైర్యం నాకు లేదు. నీకు దూరమై నీ బతకలేను. అలాగని మనం కలిసి కూడా బతకలేము. నువ్వు అతన్నే పెళ్లి చేసుకో. నేను జీవితాంతం నీ జ్ఞాపకాలతో బతికేస్తాను అని ఏడుస్తున్నాడు. అతను నా కోసం బాధపడుతున్నందుకు సంతోషించాలో, నన్ను వదిలేసుకోవడానికి సిద్ధపడుతున్నందుకు బాధపడాలో నాకేం అర్థం కావటం లేదు. విశ్వాది స్వచ్ఛమైన ప్రేమ, కానీ ఆ ప్రేమలో ధైర్యం లేదు. ప్రేమించిన వారి కోసం ఎంతకైనా తెగించే సాహసం చెయ్యలేని ఒక పిరికి ప్రేమికుడు అని మాత్రం అర్థమైంది. బాబు దేవదాసు, నీ త్యాగాలు నీ భరించలేను, కానీ ఎక్కువ ఫీల్ అయిపోకు. ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని జరిగిన విషయం చెప్పాను. అంతే, విశ్వ గొంతులో ఆనందం తొణికిసలాడుతుంది. అతని గుండెల్లో భారం మొత్తం దిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ స్వేచ్ఛ, ఐ లవ్ యూ సో మచ్ అని అరిచాడు ఆనందంతో. పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో అమ్మ చాలా బాధపడింది. పైగా బంధువులు తలొకరు ఒక్కో మాట అంటూ ఉండటంతో అమ్మ మరింత బాధపడసాగింది. మీ అమ్మాయి కావాలనే పెళ్లి చెడగొట్టేసినట్లుంది. ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయేమో కనుక్కోమని, ఆ తర్వాతే పెళ్లి సంబంధాలు చూడమని ఇలా ఒక్కొక్కరు అమ్మకి లేనిపోని అనుమానాల్ని, భయాల్ని కల్పించసాగారు. అమ్మకు కూడా అనుమానం మొదలైంది. నన్ను పిలిచి, నువ్వెందుకు ఎంగేజ్మెంట్ రోజు అలా ప్రవర్తించావు? నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని నిదానంగా అడిగింది. ఆ క్షణంలో విశ్వ గురించి అమ్మకు చెప్పేద్దామనుకున్నాను. కాని చెప్తే అమ్మ ఖచ్చితంగా ఒప్పుకోదని తెలుసు. పైగా విశ్వాని వచ్చి మాట్లాడమంటే ఇప్పుడు కాదు ఇంకో 3 ఏళ్ళు ఆగమని అంటాడు. ఇప్పుడు చెప్పి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం అవసరం లేదనిపించింది. అదేం లేదమ్మా, నేను నిజంగానే కావాలని చెడగొట్టలేదు. బావే హద్దు మీరి ప్రవర్తించాడు. ఆ క్షణంలో అలా అనుకోకుండా జరిగిపోయింది. నేను కావాలని చెయ్యలేదు అని చెప్పాను. అమ్మ కూడా నమ్మినట్లే చూసింది.
ఇదే మంచి సమయం అనుకుని అమ్మతో, అమ్మా, నేను చదువుకుంటానంటున్నా వినకుండా పెళ్లి పెళ్ళన్నావు, చూడు ఏమైందో. ఈ పెళ్లి నాన్నకు కూడా ఇష్టం లేదనుకుంటాం, అందుకే అలా ఆగిపోయింది. నేను నాన్న కోరిక ప్రకారం చదువుకుంటాను. కొన్నాళ్ళు ఈ పెళ్లి గొల వదిలేయి, నన్ను ప్రశాంతంగా చదువుకోనివ్వు ప్లీజ్ అమ్మా అని బ్రతిమాలాను. ఇప్పుడు నేను మెడిసిన్ చదివించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. నాన్న ఉంటే అవన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు నాకు అంత స్తోమత లేదు. నీ పెళ్లి కోసం డబ్బులు దాచాను. ఇప్పుడు నీ చదువు కోసం అవి ఖర్చు చేస్తే మళ్ళీ నీ పెళ్లి సమయానికి ఇబ్బంది పడాలి అన్నది. ఆ టైంకి ఎలాగోలా అవే అడ్జస్ట్ అవుతాయిలే అమ్మా. ముందు నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వు ప్లీజ్ అమ్మా. ఇక నిన్నేమడగనమ్మా ప్లీజ్ అని బ్రతిమాలసాగాను. అమ్మ కూడా ఇప్పుడే పెళ్లి చెడిపోయి నలుగురు దృష్టిలో పడింది. మళ్ళీ వెంటనే పెళ్లి అంటే తనకు కూడా ఇబ్బందేం అని అనుకొని, సరే నీ ఇష్టం చదువుకో, కానీ నీ మీద నమ్మకంతోనే నేను కాలేజ్కి పంపుతున్నాను. కాలేజ్కి వెళ్ళాక ప్రేమలు దోమలన్నావంటే మాత్రం నీ భరించలేను. మీ నాన్నగారి పరువు పోవటానికి నేను ఒప్పుకోను. కాలేజ్కి పోయి బుద్ధిగా చదువుకో. ప్రేమలు బాయ్ ఫ్రెండ్స్ అంటే మాత్రం కాలేజ్ మానిపించి పెళ్లి చేసేస్తాను అని చాలా గట్టి హెచ్చరిక జారీ చేసింది. నేను కూడా ముందు ఎలాగైనా కాలేజ్ జాయిన్ అయితే చాలని సరే అని మాటిచ్చాను. నేను కాలేజ్కి వెళ్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. విశ్వ అడిగినట్లు మాకు కొంచెం సమయం దొరుకుతుంది. అమ్మకి నాకు పెళ్లి చేయాలన్న ధ్యాస తగ్గుతుంది. నాన్న కోరిక ప్రకారం నేను మెడిసిన్ పూర్తి చేయవచ్చు అనుకున్నాడు. అమ్మ ఒప్పుకోవటంతో నా ఆనందానికి అవధులేవు. వెంటనే విశ్వాకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. విశ్వ కూడా నేను కాలేజ్ జాయిన్ అవ్వటంతో చాలా సంతోషించాడు. మీ అమ్మ పెళ్ళి అనగానే నువ్వెక్కడ దూరమైపోతావోనని భయపడ్డాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది అని చెప్పాడు. నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. నా జీవితంలో చెలరేగిన ఉప్పెనలు తగ్గుముఖం పట్టాయి. ఇక నా జీవితం సాఫీగా సాగిపోతుంది అని ఆనందపడసాగాను. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు నేను కాలేజ్కి వెళ్తుంటే దారిలో ఒక వ్యక్తి నన్ను వెనక నుండి స్వేచ్ఛ స్వేచ్ఛ అని అరవసాగాడు. అతని పిలుపు విని వెనక్కి తిరిగి చూశాను. అతన్ని ఎక్కడో చూసినట్లుంది, కానీ గుర్తు రావటం లేదు. ఎవరండి మీరు అని అడిగాను. నా పేరు ఈశ్వర్, నన్ను గుర్తుపట్టలేదా అని అన్నాడు. లేదండి, జ్ఞాపకం రావటం లేదు అన్నాను. అదే ఆ రోజు మీ ఎంగేజ్మెంట్కి వచ్చాను కదా, నేను మీ బంధువు వాసు వాళ్ళ ఫ్రెండ్ని అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఇతనే కదా ఆ రోజు సందర్భం లేకుండా వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళాడు అని అనుకున్నాను. ఓ, మీరు వాసు వాళ్ళ ఫ్రెండా, చెప్పండి ఎందుకు పిలిచారు అన్నాను. ఐ లవ్ యూ స్వేచ్ఛ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చేతిలో ఒక పువ్వు పెట్టాడు. ఆ ఊహించని సంఘటనకి కాసేపు షాక్లో ఉన్నాను. వెంటనే తేరుకొని అతనికిచ్చిన పువ్వుని దూరంగా విసిరేసి, ఏంటండి పిచ్చి పిచ్చిగా ఉందా, మీ పేరు కూడా నాకు తెలియదు, వచ్చి ప్రేమదోమ అంటారేంటి అన్నాను. చెప్పానుగా నా పేరు ఈశ్వర్, ఎంబీఏ చేశాను, మా నాన్నగారి బిజినెస్ చూసుకున్నాను, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, నిన్ను బాగా చూసుకోగలను అంత నా గురించి ఏవో చెప్తున్నాడు. నాకు చిరాకొచ్చి అక్కడి నుంచి ముందుకు కదిలాను. స్వేచ్ఛ, సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి, మీ కజిన్ వాసు నేను ఫ్రెండ్స్, ఆ రోజు వాడి నన్ను ఎంగేజ్మెంట్కి రమ్మని పిలిచాడు, వాడి కోసమే ఎంగేజ్మెంట్కి వచ్చాను. అప్పుడే నువ్వు గులాబీ రంగు చీరలో ఒంటి నిండా నగలతో తల్లిండా పూలు పెట్టుకుని మెట్లు దిగుతూ కనిపించావు. నా కళ్ళకి నువ్వు పెళ్లి కూతుర్లా కనిపించలేదు, నా కోసమే పుట్టిన దేవతలా కనిపించావు. నా దేవతని నాకు దూరమయ్యే క్షణం వరకు దాచేసి సరిగ్గా తన నిశ్చితార్థం రోజున నాకు చూపించాడని దేవుణ్ణి మనసులో చాలా తిట్టుకున్నాను. ఆ క్షణంలోనే నాలో స్వార్థం మొదలైంది. ఎలాగైనా ఆ పెళ్లి ఆగిపోతే బాగుండు అని కొన్ని వందల సార్లు దేవుడికి దండం పెట్టుకున్నాను. కానీ నా కళ్ళ ముందే వాడెవడో నీ చేతికి ఉంగరం తొడిగేశాడు. నువ్వు వాడి చేతికి ఉంగరం తొడిగావు. నా మనసులో ప్రేమ పుట్టిన 10 నిమిషాల్లోనే నా గుండె ముక్కలైపోయింది. ఆ క్షణంలో ఇకేం చేయలేక దిగులుగా నేను చూస్తూ కూర్చున్నాను. అప్పుడే నా జీవితంలో అద్భుతం జరిగింది. నువ్వు వాణ్ణి కొట్టడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వటం అన్నీ నేను చూస్తుండగానే జరిగిపోయాయి. ఆ క్షణంలో ముగిసిపోయిందనుకున్న నా ప్రేమ కథ మళ్ళీ మొదలైంది. అప్పుడే నీ దగ్గరకు వచ్చి నీ కంగ్రాచులేషన్స్ చెప్పాను, నువ్వు నా లైఫ్లోకి రాబోతున్నందుకు.
ఆ క్షణంలోనే గట్టిగా నిర్ణయించుకున్నాం, నిన్ను చచ్చినా వదిలే ప్రసక్తే లేదని. అని ఆ రోజు జరిగింది మొత్తం చెప్పాడు. అంటే ఆ రోజు అక్కడ నేను కాకుండా ఇంకో వ్యక్తి కూడా నా పెళ్ళి ఆగిపోవాలని కోరుకున్నాడని అప్పుడే నాకు తెలిసింది. నేను తనతో, చూడండి, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడిప్పుడే మా ఇంట్లో నన్ను నమ్మి కాలేజ్కి పంపుతున్నారు. నేను చదువుకొని మెడిసిన్ పూర్తి చేయాలి. అది నా లక్ష్యం. మధ్యలో ఈ ప్రేమలు దోమలు అంటూ నా లక్ష్యాన్ని పాడు చేసుకోలేను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చాలా మృదువుగా చెప్పాను. నీ లక్ష్యాన్ని నేను పాడు చేయను. అలాగే నా మనసుని నువ్వు బాధ పెట్టకు. చెప్పాగా ఈ ఈశ్వర్ మనసులో నీ బొమ్మ అచ్చయిపోయింది. అది నేను చచ్చేదాకా జరిగిపోదు. నువ్వు చదువుకుంటావో ఉద్యోగం చేస్తావో అదంతా నీ ఇష్టం, కానీ పెళ్ళి మాత్రం నా ఇష్టం. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని నేనేదో తన సొత్తు అన్నట్లు మాట్లాడాడు. ఇక అతనితో వాదించి సమయం వృధా చేసుకోవటం ఇష్టం లేక నేను అతని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెంటనే ఈ విషయం విశ్వాకి చెప్పాలనుకున్నాను. కానీ కాలేజ్కి వెళ్తుంటే ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతారు. ఇప్పుడు వాళ్ళందరి గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ ఈ విషయం విశ్వాకి చెప్పి విశ్వ మనసు పాడు చేయటం ఇష్టం లేక ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను. మరుసటి రోజు కూడా అతను నేను వచ్చే దారిలో నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. నేను అతని వంక చూడకుండా అతన్ని దాటుకుని వెళ్ళిపోయాను. అతను కూడా ఏం మాట్లాడలేదు. నన్ను కేవలం అలా చూస్తూ నిలబడిపోయాడు. అతని చూపులు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అతను నన్ను అంత తదేకంగా చూస్తూ ఉంటే నాకెందుకో అసౌకర్యంగా అనిపించింది. నా కర్మ ఏంటో ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతున్నారు. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు నన్నితను. ఇతన్ని కాదు, ముందు మా వాసుని అనాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి నాకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టాడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాను. మరుసటి రోజు భయం భయంగానే ఆ దారిలో వెళ్తున్నాను. మళ్ళీ ఎక్కడ అతను ఉన్నాడేమో, చూపులతో వేధిస్తాడేమో అని భయపడుతూనే వెళ్ళాను. కానీ ఆశ్చర్యంగా అతను అక్కడ లేడు. హమ్మయ్యా, పోనీలే, అర్థం చేసుకున్నట్లున్నాడు నా బాధ. మూడో రోజుకే జ్ఞానోదయం అయినట్లు ఉంది గురుడికి అనుకొని కాస్త ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళాను. సాయంత్రం కాలేజ్ అయ్యాక ఇంటికొచ్చాను. అమ్మ, మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ అందరూ ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరో ఒకతను అటు తిరిగి కూర్చున్నాడు. ఏమైంది, అందరు ఎందుకు సమావేశమయ్యారు, మళ్ళీ నా పీక మీదకేం తెచ్చారు అని అనుకుంటూ ముందుకు వెళ్ళాను. అంతే, నా గుండె జారిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కాళ్ళు చేతులు వణకసాగాయి. ఆ వచ్చిన అతను ఎవరో కాదు, ఈశ్వర్. ఇతనేంటి డైరెక్ట్గా ఇంటికొచ్చాడు, అసలేం మాట్లాడడానికి వచ్చాడు అని మా వాళ్ళ వంక చూశాను. అందరి మొహాలు కందగడ్డల్లా మారిపోయాయి. కోపంతో కళ్ళు ఎరబడిపోయాయి. మా అమ్మ నన్ను చూడగానే పళ్ళు పటపటా కొరుకుతుంది. ఏమైంది, వీళ్ళంతా ఎందుకింత కోపంగా ఉన్నారు, అసలు ఇతడేం చెప్పాడు అని కంగారు పడుతూ అమ్మ దగ్గరికి నిల్చున్నాను. ఏమైందమ్మా అని అమాయకంగా అడిగాను. ఏమైందా, ఏదైతే జరగకూడదని భయపడ్డాను అదే చేశావు కదా. మా పరువు మొత్తం గంగపాలు చేశావు, మీ నాన్నగారి పేరు మొత్తం చెడగొట్టావు అని అమ్మ నన్ను అరుస్తూ ఏడుస్తుంది. వెంటనే ఆ మహానుభావులు లేచి, స్వేచ్ఛని ఏమనకండి, తన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను. మేమేమీ తప్పు చేయలేదు, ప్రేమించుకున్నాము. అదేమీ పరువు తక్కువ పని కాదు అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఏంటి, ప్రేమించుకున్నామా? అది నాకు తెలియకుండా నేను అతన్ని ప్రేమించానా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని నాకు కోపం వచ్చి, ఈశ్వర్, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అతని మీద అరిచాను. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు బంగారం, నువ్వెవరికి భయపడనక్కర్లేదు, నేను చూసుకుంటాను అని నేను మాట్లాడుతూ ఉంటే అడ్డుపడి నా నోరు మూయించి అతను మాట్లాడసాగాడు. మా మామయ్య, ఇంతకీ మీదేం కులం అని అడిగాడు. అతను చెప్పాడు, మీ కులం వేరు, మా కులం వేరు, ఇలాంటివన్నీ మా ఇళ్లలో కుదరవు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మా మామయ్య అంటున్నాడు. ఈ కాలంలో కూడా కులాలేంటండి, మీరు అవునన్నా కాదన్నా నేను స్వేచ్ఛని పెళ్లి చేసుకుని తీరతాను అని అందరి ముందు ధైర్యంగా శపథం చేశాడు. అతని మాటలకి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది. నాకైతే ఒళ్ళు మండిపోతుంది. మా మామయ్య వెంటనే, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించాడు. మీ బెదిరింపులకి భయపడే రకాన్ని కాదు నేను.
చెప్పానుగా మీరు కాదంటే స్వేచ్ఛని లేపుకెళ్ళినా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అసలు ఈ ఈశ్వర్ నా లైఫ్లోకి ఎందుకొచ్చాడు? అసలు నేను అతన్ని ప్రేమించకపోయినా ఇష్టం లేదని చెప్పినా అంత ధైర్యంగా ఇంటికొచ్చి ఎలా మాట్లాడాడు? పైగా మా ఇంట్లో నన్ను నా ప్రమేయం లేకుండా దోషిని చేశాడు. ప్రేమించిన వాడేమో ఇంటికొచ్చి మాట్లాడమంటే పిరికి వాళ్ళ పారిపోతున్నాడు. ప్రేమించిన పొమ్మన్న వాడేమో సరాసరి ఇంటికొచ్చేశాడు. ఒక విషయంలో మాత్రం ఈ ఈశ్వర్ విశ్వ కన్నా చాలా మెరుగనిపించింది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది. అతని తెగువలో 10వ వంతు ధైర్యం విశ్వాకి ఉన్నా నాకిన్ని కష్టాలు ఉండేవి కావు అనిపించింది ఆ క్షణంలో. ఈశ్వర్ వెళ్ళిపోయాక మా ఇంట్లో వాళ్ళందరూ నా పైన మూకుమ్మడి దాడి చేశారు. అసలు ఎవడు వాడు? అంత ధైర్యంగా ఇంటికొచ్చి ఎలా పిల్లనివ్వమని అడుగుతున్నాడు? అదంతా వాడికి నువ్విచ్చిన అలుసే. మీ నాన్న లేడు, నీ ఇష్టం వచ్చినట్లు ఆడదామనుకున్నావేమో. నీ ఆటలు కుదరవు. బుద్ధిగా చదువుకోమని పంపితే ప్రేమ వ్యవహారాలు నడుపుతావా? ఇక చదువు లేదు గిదువు లేదు, త్వరగా నీకు పెళ్లి చేసేస్తామని ఒకరి తర్వాత ఒకరు నన్ను మాటలతో చిత్రవద చేశారు. అయ్యో రామా, నిజంగా వాడెవడో నాకు తెలియదు. నేను వాడికి ఇంటికి వచ్చి అడగమని చెప్పలేదు. పొట్టేసి చెప్తున్నాను, నిజంగా వాడెవడో నాకు తెలియదు అన్నాను. వాడెవడో తెలియకపోతే ఈశ్వర్ అని పేరు పెట్టి ఎలా పిలిచావు? వాడికి నువ్వు అంత చనువు ఇవ్వకపోతే ఆగు బంగారం అని నిన్ను ఎందుకు అంటాడు అని అడిగాడు. అతను వాసు ఫ్రెండ్ అంటాం. నన్ను మన నిశ్చితార్థం అప్పుడు చూశాడటం, ప్రేమించాడటం. ఆ విషయం నాకు చెప్తే నేను తిట్టి పంపించాను. అక్కడితో అతని గొడవ వదిలిపోయిందనుకున్నాను. ఇలా ఇంటికి వస్తారని అస్సలు ఊహించలేదు అని వాళ్ళకి జరిగిన విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఒక్కరు కూడా నా మాట నమ్మటం లేదు. వాసుని ఇంటికి పిలిపించారు. అతని గురించి అడిగారు. ఎంగేజ్మెంట్ తీసుకువచ్చిన మాట నిజమే, కానీ మిగతా కథ అంతా తనకు తెలియదన్నాడు. నేను చెప్పింది నిజం, నన్ను నమ్మమని బ్రతిమలాడాను. చివరికి సరే నమ్ముతున్నాం, వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదంటున్నావు కాబట్టి ఒకవేళ వాడు నీ వెంట పడితే మేము చూసుకుంటాం. నువ్వు మాత్రం మేము చూపించిన వాడితో తల వంచుకొని తాళి కట్టించుకోవాలి. అలా కాదని పిచ్చి వేషాలు వేశావో చంపి పారేస్తాం అన్నారు. నేనేం మాట్లాడలేదు. సరే అంటే ఎవడో ఒక తలక మాసిన వెదవకిచ్చి పెళ్లి చేస్తారు, కాదు అంటే ఈ ఈశ్వర్తో ప్రేమలో ఉన్నాననుకొని నాకు నరకం చూపిస్తారు. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. కాలేజీకి పంపిస్తానంటే మీరు చెప్పినట్టు వింటాను అని చెప్పాను. కనీసం నా చదువు అయినా ఆగకుండా ఉంటుందని. కానీ నాకు ఊహించని షాక్ ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు. మా మామయ్య 2 రోజుల్లో పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. రేపు పెళ్లి వారు చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే కోపంతో అరిచేశాను. అసలు ఏమనుకున్నారు? నీ మనిషిని అనుకున్నారా, బొమ్మని అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేదా అని గట్టిగా అన్నాను. దానికమ్మ, ఇప్పుడు నీ ఇష్ట ప్రకారం అంటే నువ్వు ప్రేమించిన ఆ వేరే కులమోడికిచ్చి పెళ్లి చేయమంటావా అన్నది. అమ్మ ఎవరి గురించి అన్నదో అర్థం కాలేదు. విశ్వ గురించా, ఈ ఈశ్వర్ గురించా అని అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నాను. ఏం తెలియని నంగ నాచలా మాట్లాడకు, అదే మొన్న ఇంటికొచ్చినోడు గురించి చెప్తున్నాను అన్నది. అమ్మ, నేను అతన్ని ప్రేమించడం లేదు అని మొన్నే చెప్పాను కదా, అయినా మీరు నమ్మటం లేదు. నేను నా ఇష్టం అన్నది నా చదువు గురించి. నాకు నా చదువు ఆపి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాను. దానికి సమాధానంగా మామయ్య, దాని గురించి అయితే నువ్వేం దిగులు పడకు, నీ చదువు గురించి వాళ్ళకి చెప్పాము. పెళ్ళయ్యాక కూడా నువ్వు చదువుకోవటానికి ఏ ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. వాళ్ళ కోడలు డాక్టర్ అయితే వాళ్ళకు గర్వంగా ఉంటుందని సంతోషించారు. పైగా పెళ్ళయ్యాక చదువు కావలసిన ఖర్చు మొత్తం వాళ్ళే చూసుకుంటామని చెప్పారు అన్నాడు. ఆ మాట వినగానే అమ్మ చాలా సంతోషపడింది. నా వైపు చూసి, నువ్వు నిజంగా చదువుకోవాలనుకుంటే ఈ పెళ్లి చేసుకొని తీరాలి. నువ్వు కోరుకున్నట్లు నీ చదువు పూర్తవుతుంది, నేను కోరుకున్నట్లు నీ పెళ్ళే అవుతుంది. నీకింతకంటే మంచి సంబంధం నేను తీసుకురాలేను. మొన్నట్లాగా ఏదో ఒకటి చేసి పెళ్లి సంబంధం మాత్రం చెడగొట్టకు. ఇప్పటికే ఆ నిశ్చితార్థం వల్ల మన పరువు మొత్తం పోయిందన్నది. ఇక నాకు మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. వాళ్ళకి తెలిసి చదువు ఒక్కటే నా పెళ్లికి అడ్డంకి, కానీ నాకు మాత్రమే తెలుసు అసలు పెళ్లి నాకు అడ్డంకి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే విశ్వకి దూరం అయిపోతాను.
కానీ నా బాధను అర్థం చేసుకునే వాళ్ళెవరూ లేరు. చివరికి నేను ప్రేమించిన విశ్వ కూడా. పరిస్థితి నా చేయి దాటిపోయిందని అర్థమై విశ్వకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాను. ఈశ్వర్ గురించి విన్నాక విశ్వ కోపంతో రగిలిపోయాడు. అసలు వాడికి ఇంటి దాకా వచ్చేంత అవకాశం నువ్వెందుకు ఇచ్చావు అని తిరిగి నాదే తప్పు అన్నట్లు మాట్లాడాడు. విశ్వ కూడా అదే మాట మాట్లాడేసరికి నా కోపంతో పాటు ఏడుపు వచ్చింది. నాకు సంబంధం లేని విషయంలో నన్ను నిందించకు అని విశ్వని బాగా తిట్టాను. నా కోపం చూసి విశ్వ కాస్త వెనక్కి తగ్గాడు. ఇప్పుడేం చేద్దాం అని మళ్ళీ నన్నే అడిగాడు. ప్రతిసారి ఏం చేద్దాం అని నన్నే అడుగుతావేంటి? అసలేం చేద్దామని నన్ను ప్రేమించావు? నీకసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని గట్టిగా నిలదీశాను. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అవసరమైతే ప్రాణాలు వదులుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. కానీ చెప్పాను కదా, నాకు కొంత సమయం కావాలి. ఈసారి కూడా ఏదో ఒక మాయ చేసి ఈ పెళ్లి చెడగొట్టు. అయినా ఇంకా మాట దగ్గరే ఉన్నారు కదా, చూద్దాం, ఇంకా సమయం ఉంది కదా, నువ్వేం కంగారు పడకు అని నాకు ధైర్యం చెప్పి ఓదార్చాడు. మరుసటి రోజు కాలేజ్కి బయలుదేరుతూ ఉంటే పెళ్లి చూపులు చూడ్డానికి వస్తున్నారని కాలేజ్ మానిపించారు. నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా నన్ను గంగిరెద్దుని రెడీ చేసినట్లు పెళ్లి చూపులకు సిద్ధం చేశారు. ఉదయం పెళ్లి చూపులకు వస్తానన్న వారు మధ్యాహ్నానికి మా ఇంటికి చేరుకున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఇంకొంతమంది బంధువులు వచ్చారు. దేవుడా, ఆ పెళ్లి కొడుక్కి నేను నచ్చకూడదు, ఈ పెళ్లి జరగకూడదు, నువ్వే మళ్ళీ ఇంకోసారి గండం నుండి కాపాడాలి స్వామి అని వేడుకున్నాను. కాని వీడు కూడా నన్ను చూడ్డంతోనే చుంగ కాచడం మొదలుపెట్టాడు. వాడి వాలకం చూస్తేనే అర్థమైపోతుంది వాడికి నేను నచ్చి చచ్చానని. ఇప్పుడు వాణ్ణే పిల్ల నచ్చిందా అని అడుగుతున్నారు, కానీ అబ్బాయి నచ్చాడా అని ఒక్కరు కూడా నన్ను అడగడం లేదు. వాడు నేను నచ్చానని చెప్పటం, ఇంట్లో వాళ్ళు మిగతా విషయాలు మాట్లాడడం చకచక జరిగిపోతున్నాయి. అక్కడ నేను ఒక మూగదాన్లా నోరు మెదపకుండా కూర్చున్నాను. మీకు అమ్మాయి నచ్చితే ఇప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుందాం, ఇవాళ మంచి రోజు కూడా, పైగా మాకు నిశ్చితార్థం అచ్చుబాటు కాలేదు కాబట్టి అన్నీ నచ్చితే త్వరగా పెళ్లి చేసేద్దాం అని మా మామయ్య మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో. వాళ్ళు కూడా పిల్ల దొరకటమే గొప్ప అన్నట్లు ఏం ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పుకున్నారు. అప్పటికప్పుడు పంతుల్ని పిలిపించి ముహూర్తాలు చూడసాగారు. నా గుండెల్లో గుబులు మొదలైంది. ఈ పెళ్లి ఎలా తప్పించుకోవాలిరా భగవంతుడా అని ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నాను. కానీ ఈసారి ఆయన కనకరించలేదు. నా కళ్ళ ముందరే ముహూర్తాలు నిర్ణయించేసి అప్పటికప్పుడు లగ్నపత్రిక కూడా వ్రాయించేశారు. నాకేం చేయాలో పాలుపోవటం లేదు, అంత గందరగోళంగా ఉంది. లగ్నపత్రిక కూడా వ్రాసుకున్నాక వాళ్ళిక బయలుదేరబోయారు. ఇంతలో మా వాళ్ళు వాళ్ళని మధ్యాహ్న సమయమైందని భోజనం చేసి వెళ్ళమని బ్రతిమలారు. వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఆ వంకతో నన్ను కాసేపు చూసుకోవచ్చని ఆ పెళ్లి కొడుక్కి తాపత్రయం. ఏదో మాట వరుసకి భోజనం చెయ్యమంటే వాళ్ళు నిజంగానే ఆగిపోయేసరికి మా వాళ్ళ కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పటికప్పుడు వంటల కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంతలో అమ్మ ఆ పెళ్లి కొడుకుని తీసుకుని నన్ను ఇల్లు చూపించమని చెప్పింది. నేను వెళ్ళనని కళ్ళతోనే సైగ చేశాను. అమ్మ కోపంగా చూసింది. ఇక నాకు తప్పలేదు. అతగాన్ని తీసుకొని మా ఇల్లు మొత్తం చూపించసాగాను. వాడు కుక్కపిల్లలా తోకాడించుకుంటూ నా వెనకే తిరగసాగాడు. నాకు చాలా చిరాగ్గా ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇల్లు చూసే వంకతో నన్ను కావాలని తాకటానికి ప్రయత్నిస్తున్నాడు. నేను వాడికి దూరంగా జరుగుతున్నాను. ఇంతలో భోజనాలు సిద్ధమయ్యాయని మమ్మల్ని పిలిచారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని కిందికి వెళ్ళాను. డైనింగ్ టేబుల్ పైన వంటకాలన్నీ సిద్ధం చేసి వాళ్ళని భోజనాలకు కూర్చోమన్నారు. ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చెవిలో ఏదో గుసగుసలాడాడు. వాళ్ళమ్మ మా అమ్మతో అమ్మాయిని కూడా కూర్చోమనండి, కాసేపు మా ఎదురుగా ఉన్నట్లు ఉంటుంది అన్నది. అమ్మ ఇబ్బంది పడుతూనే నన్ను కూడా భోజనాలకి కూర్చోమంది. అక్కడ నేను తోలు బొమ్మలాగా మా వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాను. వెళ్ళి ఆ పెళ్లి కొడుక్కి ఎదురుగా కూర్చున్నాను. వాడు కంచంలో భోజనంతో పాటు కళ్ళతో నన్ను కూడా తినేస్తున్నాడు. ఇంతలో నీ ఊహించని విధంగా వాడు తన కాలితో నా కాలిపైన రుద్దుతున్నాడు. నాకు ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్లయింది. దిగ్గున లేచి నిల్చున్నాను. నేను అలా అకస్మాత్తుగా లేచేసరికి అందరూ వింతగా చూశారు.
ఆ పెళ్లి కొడుకు కంగు తిని వెనక్కి జరిగాడు. ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు. అసలు ఆడదాని వంటి మీద చెయ్యి వేసే ముందు తనకిష్టమా కాదా అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదై విధవలకి అనిపించింది. అప్పుడు వాడు నా ఇష్టంతో పని లేకుండా నా పైన చెయ్యి వేశాడు. కానీ నన్ను దోషిని చేశాడు. ఇప్పుడు వీడు జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమైనా స్పందిస్తే మళ్ళీ నేనే కావాలని చేశాను అంటారు. అందుకే ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాను. రూంలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని నా దుస్థితి తలుచుకుని నేనే ఏడ్చుకున్నాను. అదేంటి మీ అమ్మాయి అలా లేచి వెళ్ళిపోయింది అని అడిగారు వాళ్ళు. అదేం లేదండి, కొంచెం సిగ్గుపడింది మీ అందరి ముందు కూర్చోటానికి అని ఏదో సర్ది చెప్పిందమ్మా. వాళ్ళు కూడా ఇక ఆ విషయం వదిలేసి వెళ్ళి కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ఫోన్ చేస్తామని చెప్పి బయలుదేరారు. వాళ్ళు వెళ్లటంతోనే అమ్మ కోపంగా రూంలోకి వచ్చి, ఏంటి మళ్ళీ పెళ్లి చెడగొడ్డానికి విధవ ఆలోచనలు చేస్తున్నావా? ఈసారి నువ్వేమైనా చేస్తే నేను విషం తాగి చేస్తాను జాగ్రత్త అని బెదిరించి వెళ్ళిపోయింది. చా, నా బతుకేంటి ఇలా తగలడింది? దేనికి స్వేచ్ఛ లేదు. నా ఇష్టంతో ఎవరికి పనిలేదు. ఎవరికి కావాల్సింది వాళ్ళు నాతో చేయిస్తున్నారు. నా జీవితంతో ఆడుకుంటున్నారు. అసలు ఇలాంటి బతకడం కన్నా చావటం మేలు అని అనిపించింది ఆ క్షణంలో. కాని విశ్వాతో నేను కళ్ళు కన్నా బంగారు భవిష్యత్తు ఎక్కడ దూరం అయిపోతుందేమో అని మళ్ళీ ఆలోచనలో పడ్డాను. రాత్రికి అందరు పడుకున్నాక డాబాపైకి వెళ్ళి విశ్వకి ఫోన్ చేశాను. యథాప్రకారం ఏమైంది అని కంగారు పడ్డాడు. ఈసారి ఏ దేవుడు నన్ను కాపాడలేదు. పెళ్లి చూపులు అయిపోయాయి. లగ్నపత్రిక కూడా వ్రాసుకున్నారు. ఇంకో నెల రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు కూడా నువ్వు టైం కావాలి చదువుకోవాలి అని చెప్పావనుకో, ఇక నీ ఇష్టం. నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోతాను అని చెప్పాను. ప్లీజ్ స్వేచ్ఛ, అర్థం చేసుకో. చదువు పూర్తి చేయకుండా నిన్ను పెళ్లి చేసుకొని ఎలా పోషించమంటావు? పైగా నాకు ఒక చెల్లి ఉంది. నా వల్ల తన భవిష్యత్తు కూడా పాడవుతుంది. మనం వేసే ఒక తప్పటడుగు వల్ల ఇంతమంది జీవితాలు నాశనమవుతాయి. మన కుటుంబాల పరువులు పోతాయి అని మళ్ళీ నాకు నచ్చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక నాకు కోపం కట్టలు తెంచుకుంది. ఎంతసేపు నీ చదువు, నీ భవిష్యత్తు, నీ చెల్లి పెళ్ళి, కుటుంబం పరువు, ఇవేనా? నా గురించి ఏం ఆలోచించవా? అసలు నన్ను ఎందుకు ప్రేమించావు? నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నువ్వు లేకపోతే నాకు ఇన్ని బాధలు ఉండేవే కావు. ఇప్పుడు మనసు నీకిచ్చి ఇంకొకరితో కాపురం చెయ్యాలా? దానికన్నా చావటం మేలు. అయినా నీ అంత పిరికి వెదవని నేనెక్కడా చూడలేదు. నీకన్నా ఈశ్వర్ 100 రెట్లు బెటర్. మగాళ్ళ మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. వాణ్ణి ప్రేమించిన నా బతుకు ఇలా ఉండేది కాదేమో అని విశ్వ మీద కోపంతో అరిచాను. ఆ మాటలకి విశ్వాకి కోపం వచ్చింది. ఓహో, నాకన్నా వాడే నీకు మంచిగా కనిపిస్తున్నాడా? అయితే వాడినే చేసుకోపో. నాకు ఫోన్ చేసి నన్ను టార్చర్ చేయడం ఎందుకు అన్నాడు. విశ్వ మాటలకి నా కోపం నశాలానికి ఎక్కింది. విశ్వాని అడ్డమైన తిట్లు తిట్టాను. నిన్ను ప్రేమించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇక జన్మలో నీతో మాట్లాడను. అసలు నేను బతికే ఉండను. నేను చస్తే అందరు ప్రశాంతంగా ఉంటారు. ఇంకెప్పుడు నా గురించి ఆలోచించకు. ఈ క్షణం నుండి నువ్వెవరు నేనెవరు అని చెప్పి ఫోన్ కట్ చేశాను. మామూలుగా అయితే విశ్వ వెంటనే తిరిగి కాల్ చేశాడు. కానీ ఆ రోజు చెయ్యలేదు. ఏడుస్తూ అతని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో వేరే నెంబర్ నుండి కాల్ వచ్చింది. నేను విశ్వాని ఆశతో ఫోన్ లిఫ్ట్ చేశాను. కానీ ఫోన్ చేసింది విశ్వ కాదు, ఈశ్వర్. నేను ఈశ్వర్ని ఏం చేస్తున్నావు బంగారం అని అడిగాడు. నా కోపం కట్టలు తెంచుకుంది. అసలు దీనంతటికి కారణం నువ్వే. నీ వల్లే నా చదువు ఆగిపోయింది. నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పుడు నీకు హ్యాపీనా? నా జీవితం మొత్తం నాశనం చేశావు. ఇక నువ్వు సుఖంగా ఉండు. నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుని బతకలేను. అందుకే చస్తాను. నేను చస్తే కాని ఈ బాధలన్నీ పోవు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. అతను వెంటనే మళ్ళీ ఫోన్ చేసాగాడు. నాకు కోపం చిరాకు వచ్చి ఇక ఆ నెంబర్ని బ్లాక్లో పెట్టేశాను. నేను చస్తాను అంటే నేను చెయ్యి అంటున్నా కానీ ఈ ఈశ్వర్ నాకు కంగారు పడి ఫోన్ చేస్తున్నాడు. కానీ ఆ విశ్వ మాత్రం చస్తున్నా అంటున్నా కూడా పట్టించుకోవటం లేదు. తిరిగి ఫోన్ కూడా చేయలేదు అని కోపం వచ్చి ఏడుపు వచ్చింది. నిజంగానే చావొక్కటి నాకు పరిష్కారం అని ఆలోచించి విశ్వ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టి ఏడవసాగాను. ఆ రోజు ఆ బాధని ఓడ్చుకోవడం నా వల్ల కాలేదు.
ఆ రాత్రంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా తల పగిలిపోయింది. ఆవేశం, దుఃఖం, కోపం అన్నీ నేను తట్టుకోలేనంతగా నన్ను ఆవహించాయి. ఆ క్షణంలో, ఆ బాధలో నేను ఏం చేస్తున్నానో ఆలోచించకుండా నేను జీవితాంతం సర్దిద్దుకోలేని తప్పు చేశాను. చావే నాకు ఉన్న ఏకైక దారి అని తలచి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే ఇంటి నుండి ఎవరికీ చెప్పపెట్టకుండా, ఏం ఆలోచించకుండా బయలుదేరాను. అదే నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.